ఇక తెలంగాణ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో ఏడాదికి 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందని, రాష్ట్ర అవసరాల మినహా మిగిలిన బియ్యం ఎగుమతి చేస్తున్నామని అన్నారు. ఇక ఫిలిప్పీన్స్కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని, తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని మిగులు బియ్యాన్ని ఎగుమతుల కోసం సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో, ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంటు. ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్కి మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులో ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి చేస్తున్నాను.